కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, లేకుంటే ఏపీలో ఏమైనా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? ఇక్కడ సహకరిస్తుంది నాకు అన్ని విధాలు అనేది. కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి కలిస్తే బీజేపీకి వ్యతిరేకమైనట్టే కదా, ఇంకా లేనిపోని ఇబ్బందులు వస్తాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో 40% ఓటింగ్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1.72% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది అంటే సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారేమో, జనాలకి సెన్స్ లేదని ఈ ప్రచారం అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు డీకే శివకుమార్ నేరుగా స్పందించారు ఈ ప్రచారం పైన. కొందరు స్క్రౌండ్రల్స్, రాస్కెల్స్ ఈ ప్రచారం చేస్తున్నారని చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. నేను ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్టు కొందరు దుష్టులు ప్రచారం చేస్తున్నారు. అందుకోసం ఒక ఫేక్ ఫోటోని కూడా సృష్టించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మద్దండి, ఇలాంటి స్క్రౌండ్రల్స్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మద్దు అంటూ ఆయన గట్టిగా ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇప్పుడైనా కూడా ఒక వర్గం మీడియా, ఒక రాజకీయ